అందరికీ నమస్కారం. నాకేంటో ప్రేమ అని వినిపించింది అనగానే నేను అదే అడుగుతున్నానమ్మా. మీ అత్తయ్య నన్ను ఎప్పుడు ప్రేమించిందో నాకు తెలియాలి. ఆయన అలా మాట్లాడగానే జమున గారు ఈసారి కొంచెం కోపంగా చూస్తూ, అసలేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఈ వయసులో మీ మీద నాకు ప్రేమ ఎప్పుడు కలిగిందో చెప్పాలా అంటూ గట్టిగా అరవగానే ఆయన కూల్గా అలాగే చూస్తూ, ఏమో జమున, నాకు అదంతా తెలియదు. నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు ఇష్టపడ్డావో నాకు తెలియాలి. ఆవిడ చిన్నగా తల కొట్టుకుంటూ, అసలు మీరు ఈ సమయంలో మాట్లాడే పంచాయతీనా ఇది? అవతల కొడుకు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు కూడా వచ్చి ముని మనవళ్ళు కూడా వచ్చిన తర్వాత మీ బాధ ఏంటి ఇప్పుడు? తెలుసుకొని ఏం చేస్తారు అనగానే, ఏమైనా అనుకో జమున, నువ్వు చెప్పే వరకు నేను ఇక్కడి నుండి కదలను అని మొండి పట్టు పట్టడంతో ఆ సిచ్యువేషన్ నుండి అందరూ కాస్త బయటికి వచ్చి వీళ్ళ చుట్టూ చేరిపోతారు. అదరు మాట్లాడుతూ, చెప్పు నానమ్మ, మాకు కూడా తెలుసుకోవాలనుంది. మనవడి వైపు కోపంగా చూస్తూ, నువ్వు కూడా ఏంట్రా పెద్దోడా, ఈయనకేదో వయసు కొద్దీ చాదస్తం వచ్చిందనుకుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి? వెళ్ళి నిద్రపోండి, చాలా పొద్దుపోయింది. అసలే చాలా పెద్ద గండం గడిచిపోయింది. అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని నా మనవడు వాళ్ళందరినీ ఒక ఆట ఆడుకొని వస్తాడు. ఇక మీరు పదండి. దేవేందర్ గారు ఒకసారి జమున వైపు చూస్తూ మళ్ళీ అశోక్ గారి వరకు తిరిగి, అశోక్ అనగానే, చెప్పండి నాన్న అంటాడు. కెనడాలో మనది ఇంకో బ్రాంచ్ ఉంది కదా అనగానే, అవును నాన్న ఉంది అంటూ అనుమానంగా అడగటంతో, నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేయి, నేను అక్కడికి వెళ్ళి ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటాను అనగానే అందరికీ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా అవుతాయి. తన తాతగారి పక్కన కూర్చొని చేయి పట్టుకుంటూ, ఏమైంది తాతయ్య ఇప్పుడు? మీరు వెళ్ళి ఆఫీస్ వర్క్ చూడటం ఏంటి అనగానే సీరియస్గా చూస్తూ, ఏంట్రా నాకు వర్క్ తెలియదనే, లేదంటే నేను అసలు ఏ ప్రాజెక్ట్ డీల్ చేయలేదని అనగానే అశోక్ గారు వెంటనే, లేదు నాన్న, వాడు ఆ ఉద్దేశంతో అనలేదు. మన సామ్రాజ్యం ఇంతవరకు విస్తరించిందంటే అది మీ చెయ్యి లేకుండా అయితే కాదు కదా. ముందు విషయం చెప్పండి. ఆయన ఏం మాట్లాడకుండా, సరే అయితే మీకు ఆఫీస్కి పంపడం ఇష్టం లేకపోతే నేను వరల్డ్ టూర్ పోతాను, నాకు అరేంజ్మెంట్స్ చూడండి. దీప్తి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని, ఏంటి తాతయ్య, అమ్మమ్మ లేకుండానే వెళ్తారా అనగానే, ఇప్పుడు దాంతో నాకేమీ అవసరం లేదు, అసలు విషయం చెప్పమంటే చెప్తుందా? అప్పుడు నేను అక్కర్లేదనే కదా అర్థం అనగానే ఆవిడ నోటి మీద చెయ్యి అడ్డం పెట్టుకొని, ఈ కన్నా రావాలి నా చేతుల్లో కాళ్ళు విరగ్గొట్టించుకుంటాడు వెధవ, వెళ్ళేవాడు వెళ్లకుండా ఈ మనిషికి ఒకటి లేనిపోని చెప్పేసి వెళ్తాడు అని భర్త వైపు చూస్తూ, నా మాట వినండి, ముందు చాలా లేట్ అయిపోయింది, నిద్రపోతురు రండి అనగానే, అయితే విషయం చెప్పు అనగానే, ఇక తప్పేలా లేదు అనేసి ఆయన ఎదురుగానే కూర్చొని మేఘన వైపు చూస్తూ, మన అమ్మాయి పుట్టిన తర్వాత నాకు గర్భసంచిలో ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి గర్భసంచి మొత్తం తీసేశారు కదా అనగానే అందరూ కూడా జమున గారు చెప్పేది శ్రద్ధగా వింటూ ఉంటారు. దేవేందర్ గారు కూడా ఆవిడ వైపు చూస్తూ, అవును తీసేశారు అనగానే, అప్పుడు కలిగింది నాకు మీ మీద ప్రేమ అనగానే అందరూ విచిత్రంగా చూస్తే ఈయన మాత్రం అయోమయంగా చూస్తూ, గర్భసంచి తీసేసినప్పుడు ప్రేమ కలగడం ఏంటే అంటాడు. అప్పుడు కలగడం అంటే దాని అర్థం ఆ సమయంలో మీరు చూసుకున్నటువంటి విధానానికి మీ మీద ప్రేమ కలిగింది అంటే ఆయన సీరియస్గా చూస్తూ, అయితే మన పెళ్లి సమయంలో ఆ తర్వాత కూడా నీకు నా మీద ప్రేమ కలగలేదా అనగానే ఆవిడ చిన్నగా నవ్వి, అప్పుడు ఇష్టం మాత్రమే ఉంది, ఏదైనా సరే కొన్ని సందర్భాలలోనే ఒక మనిషి పైన ప్రేమ కలుగుతుంది. నన్ను పసిపిల్లలాగా చూసుకున్నారు కదా, అప్పుడు మీరంటే నాకు ఎనలేని ప్రేమ కలిగింది. చిన్న జ్వరం వస్తేనో లేదంటే ఒకలాంటి జబ్బు కలిగితే భార్యలను దూరంగా పెట్టి అసహ్యించుకునే భర్తలు ఉన్నారు. కానీ మీరు మాత్రం ఆ క్షణంలో నన్ను ఒక పసిబిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నారు. పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నా ఒకవైపు వాళ్ళని చూసుకుంటూ మరోవైపు అనుక్షణం నా వెంటే ఉండి నాకు ధైర్యం చెబుతూ ఎటువంటి చిన్న కోపం కూడా లేకుండా చూసుకున్నారు. ఆ సమయంలోనే నాకు మీ పట్ల ప్రేమ కలిగింది. అప్పుడే కాదు, నాకు ఏ క్షణం చిన్న బాధ వచ్చినా మీరు చాలా ఇబ్బంది పడి మీకే ఆ బాధ వచ్చినంత ఇది అయిపోతారు. అప్పుడు మీరంటే నాకు ప్రేమ కలిగింది. కానీ సందర్భం మాత్రం అదే, మీరు నాకు చేసిన సేవకే ప్రేమ కలిగింది. ఏంటో
అందరికీ ఒక్కసారిగా ఆవిడ చెప్పిన మాటలు వినగానే నిజమే కదా అనిపించింది. ఏ భార్యాభర్తకైనా పెళ్ళైన వెంటనే లేదా పెళ్ళిలో లేదంటే మరికొన్ని రోజులకు ప్రేమ వెంటనే కలగాలని లేదు కదా. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ ప్రేమ వ్యక్తం అవుతూ ఉంటుంది. అప్పుడే ఎదుటి వ్యక్తి పైన ప్రేమ కలుగుతుంది. ఇప్పటికైనా వెళ్ళి నిద్రపోదామా? అసలే అర్ధరాత్రి దాటింది. మీకు మళ్ళీ బీపీ ఎక్కువైతే ఇబ్బంది అనగానే నువ్వు మాత్రం తక్కువ, నీకు లో బీపీ ఉంది కదా, పద పద అంటూ జమున గారిని తీసుకొని వాళ్ళిద్దరూ నిద్రపోవడానికి వెళ్ళిపోవడంతో అందరూ అలాగే వాళ్ళ వైపు చూస్తూ ఉంటే అంజలి గారు కొడుకు కోడల్ని ఉద్దేశించి వాళ్ళ వైపు చూస్తూ ఏ సమస్య వచ్చినా సరే దాన్ని కూర్చొని పరిష్కరించుకోవాలి. అలాగే పెద్దవాళ్లకు చెప్తే తగిన సలహాలు ఇస్తారు. మీకై మీరు ఏవేవో ఊహించుకుంటే దూరం తప్ప ఏమీ ఉండదు అని ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్లను ఉద్దేశించి చెప్పి భర్తను తీసుకొని ఆవిడ వెళ్ళిపోగానే మిగిలిన వాళ్ళందరూ హాల్లోనే కూర్చొని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. చాలాసేపటికి మేఘనా వైపు చూస్తూ, రే కాలేజీలో రేపు అర్జెంట్ వర్క్ ఉందన్నావు కదా, పద నిద్రపోదు అనగానే సరే బావా అంటూ తన వెంటే కదులుతుంది. చక్రి అందరికీ రూమ్స్ చూపించి తను కూడా నిద్రపోవడానికి వెళ్ళిపోతాడు. అదర్ దీప్తి వైపు చూసి, దీపు రారా, ఇద్దరం ఈరోజు పిల్లలతో కలిసి నిద్రపోదామనగానే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండటంతో తనకిష్టం లేదేమోనని కిందే ఉన్న గెస్ట్ రూమ్ వైపు వెళ్తున్న అదరు చేయి పట్టుకొని తన వైపు చూడగానే చిన్న చిరునవ్వు నవ్వి భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని తలపైన ముద్దు పెడతాడు. కడుపులో గట్టిగా ఒక పంచిచ్చి, బండోడా, ఇంకా నువ్వు నాకేం జరిగిందో చెప్పలేదు. పిల్లలతో కలిసి పడుకుందామన్నావు, అంతవరకే. ఎక్స్ట్రా వేషాలు వేసావనుకో మామూలుగా ఉండదు అని కళ్ళురుముతుంది. కొట్టిన దగ్గర రుద్దుకుంటూ, నువ్వు పెద్ద రాక్షసివే, ఇలా రాక్షసులాగా తయారైపోయావు కదా అంటూ వాళ్ళిద్దరూ వెళ్ళగానే లక్ష్మి పిల్లలు నిద్రపోవటంతో వాళ్ళ దగ్గరే కూర్చుంటుంది. ఏదేమైనా కానీ అదర్ దీప్తి అలా కలిసిపోవడంతో తనకు చాలా హ్యాపీగా అనిపించి చిన్న చిరునవ్వు నవ్వి కిందకి వచ్చి తను కూడా ఇంకొక రూమ్కి వెళ్ళిపోతుంది. పిల్లలిద్దరూ అలా నిద్రపోతూ ఉంటే చెరొక వైపు పడుకుంటారు. కానీ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. కొంచెం సేపటి తర్వాత పిల్లలిద్దరూ కూడా ఒకరు తల్లి మీద చేయి వేస్తే ఇంకొకరు తండ్రి గుండెల మీదకి చేరిపోయారు. ఇది కదా తనకి ఆనందాన్నిచ్చే విషయము. పిల్లల తలపైన ముద్దు పెట్టేసి ముందుకు వంగగానే దీప్తి కళ్ళు మూసుకుంటుంది. తన తలపైన కూడా ముద్దు పెట్టేసి గుడ్ నైట్ రా దీపు. తను మాత్రం మనసులోనే చెప్తుంది గుడ్ నైట్. కన్నమ్మ కారులో కూర్చోగానే జెట్ స్పీడ్లో తన్ని తీసుకువెళ్తాడు ఇషాన్. దారిలో మాత్రం స్పీడ్గా వెళ్తూ ఉంటే తను అటు ఇటు ఊగుతూ పెనిమిటి అంటూ గట్టిగా అరుస్తుంది. స్లో చేసి ఏంటే అంటాడు. నువ్వు భూమి మీద నడుపు, గాల్లో కాదు. ఎట్టా తీసుకుపోతావు? ఇంతకు ముందు కూడా అంతే అంటుంది. కొంచెం స్లో చేసి తీసుకువెళ్తాడు. కానీ క్షణానికి తన కోపం మాత్రం పెరిగిపోతూ ఉంది. కన్నమ్మ తన భుజం చుట్టూ చున్నీ కప్పుకొని ఎటో ఆలోచిస్తూ ఉంటే ఒక ఆడపిల్ల అటువంటి పరిస్థితి నుండి బయటపడితే ఎలా బాధపడుతుందో తన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒకసారి కన్నమ్మ వైపు చూసి తను ఇంత బాధపడి ఇలా ఏడ్చిందంటే చాలా పెద్ద విషయమే జరిగింది అనుకుంటాడు. అసలు తన భుజం దగ్గర బ్లౌజ్ చినిగిపోతేనే మనసు ఎలాగో అయిపోయింది తనకు. అలాగే మెడ దగ్గర కూడా గోటి గుర్తులున్నాయి. అంటే తన మీద ఎవరో దాడి చేశారనే కదా అర్థం. ఎటువంటి ట్రాఫిక్ లేకపోవడంతో నేరుగా ప్రకాష్ గారి ఇంటికి అతి తక్కువ సమయంలోనే వచ్చేశారు. అప్పుడే అందరూ నిద్రపోవడానికి సిద్ధమవుతూ ఉంటే ఇషాన్ ఫోన్ చేయగానే ఆయన లిఫ్ట్ చేసి ఇషాన్ అనగానే, అంకుల్ నేను మీ ఇంటి బయటే ఉన్నాను, ఒకసారి వాచ్మెన్కి చెప్పండి గేట్ ఓపెన్ చేయమని అనగానే ఆయన కంగారుగా ఏమైంది బాబు అనగానే నేను చెప్తాను అంకుల్ అనగానే ఆయన వెంటనే సెక్యూరిటీకి ఫోన్ చేస్తాడు. అక్కడే ఉన్నవాళ్ళు వెంటనే గేట్ ఓపెన్ చేయగానే నేరుగా లోపలికి వచ్చేసి ఇటు సైడ్కి వచ్చి డోర్ ఓపెన్ చేసి కన్నమ్మని దిగమన్నట్టు చూస్తాడు. తను మాత్రం ఆ ప్రదేశం చూస్తేనే జరిగిన సంఘటన కళ్ళ ముందు కదిలి శరీరం మళ్ళీ వణుకుతూ ఉంటే కన్నీళ్లతో చూస్తూ పెనిమిటి అంటుంది. తనను అలా చూడగానే ఒక్క క్షణం ఇషాన్ మనసంతా బాధతో మూలుగుతుంది. ఈసారి కారులోకి బెండయ్యి తన చేయి పట్టుకొని మెల్లిగా దించి తన భుజం చుట్టూ ఉన్న చున్నీ సరిగ్గా అడ్జస్ట్ చేసి తన్ని దగ్గరికి తీసుకొని ఏం కాదు నేనున్నాను కదా అనగానే
నాకు చాలా భయంగా ఉండదు, ఇక్కడ ఉండొద్దు, పోదాము అంటూ ఒక చేయి ఇషాన్ నడుము చుట్టూ వేసి ఇంకో చేత్తో తన షర్ట్ గట్టిగా పట్టుకోగానే ఏం కాదు, నా మీద నమ్మకం ఉందా నీకు అనగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఉంది అన్నట్టు తల ఊపుతుంది. అందుకు చిన్న చిరునవ్వు నవ్వి పద, ఎక్కడైతే నీకు బాధ కలిగిందో అక్కడే దాని తాలూకు జ్ఞాపకాలు కూడా లేకుండా చేస్తాను అనేసి నేరుగా తన్ని తీసుకొని ముందుకు కదులుతూ ఉంటే అప్పుడే ఎదురొస్తారు వనిత, ప్రకాష్ గారు. వాళ్ళు కన్నమ్మని చూసి కాస్త కంగారు పడతారు. ఏమైంది, అసలు ఇలా ఉందేంటి అమ్మాయి అనగానే స్ట్రైట్గా మ్యాటర్లోకి వస్తూ అంకుల్, నాకు మీ ఇంటి సీసీ ఫుటేజ్ కావాలి అనగానే ఆయన అయోమయంగా చూస్తూ ఎందుకు ఇషాన్ అని అడుగుతాడు. నేను ఎందుకో చెప్తాను అంకుల్, ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేయగానే అరే దానిదేముంది, నువ్వేమీ అంత రిక్వెస్ట్ చేయాల్సిన పని లేదు అంటూ అక్కడే ఉన్న సెక్యూరిటీని పిలిపించి ఇక్కడ ఫుటేజ్ మొత్తం చూడాలి, ఇక్కడ ఉన్న హెడ్ని పిలువు అనగానే ఓకే సార్ అంటూ స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని పిలవగానే రండి సార్ నేను చూపిస్తాను అనేసి అక్కడే బ్యాక్ సైడ్ ఉన్న ఒక పెద్ద రూమ్కి వెళ్తారు. కన్నమ్మ కూడా ఏంటో కొత్తగా ఉండటంతో పెనిమిటి ఏం మాట్లాడుతున్నాడో అనుకుని ఏమీ అర్థం కాకపోవడంతో ఒక ప్లేస్కి వచ్చేసరికి ఎందుకో తెలియకుండానే వణుకు వచ్చేస్తుంది. ఇషాన్ షర్ట్ గట్టిగా పట్టుకోవడంతో ఒకసారి తన వైపు చూస్తాడు. తను మాత్రం వేరే వైపు చూస్తూ ఉండటంతో అర్థం కాకుండా చూసి అన్నిటికీ ఆన్సర్ చేస్తాను అనుకుని కన్నమ్మ చేయి గట్టిగా పట్టుకొని తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే చెప్పు ఇషాన్ ఏం కావాలి అనగానే ఒక టైం చెప్తాడు. అంటే తను హాస్పిటల్కి వెళ్ళిన టైం. కానీ అంతకుముందు విషయం తెలిసేది ముందు నుంచి చూసి ఉండుంటే. ఆయన ఆ టైం చెప్పగానే అతను మొత్తం ఆ టైం నుంచి ఫుటేజ్ చూపించడం మొదలు పెడతాడు. ఇషాన్ అలా వెళ్ళిపోగానే ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకతను ఉన్నవాడు కాస్త 2, 3 అలా దాదాపుగా 10 మంది కన్నమ్మ చుట్టుముట్టడం, తన్ని బలవంతంగా వేరే ప్లేస్కి తీసుకువెళ్ళడం, కావాలని తనని నానా మాటలు అంటూ ఉంటే అదంతా చూస్తూ ఉన్న ప్రకాష్, వనిత గార్ల కళ్ళు పెద్దవి అవుతాయి. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అనుకుంటూ ఉంటారు. కానీ క్షణక్షణానికి ఇషాన్ పిడికిలి గట్టిగా బిగుసుకుంటూ ఉంటే కన్నమ్మ అక్కడ దృశ్యం అంతా చూసి మళ్ళీ పెద్దగా ఏడవటం మొదలు పెట్టగానే ఈసారి పూర్తిగా తన్ని గుండెల్లో దాచుకొని వెన్ను నిమురుతాడు. ఒకడు తనకి డ్రింక్ తాగించాలని చూసినప్పుడు ఒక్క క్షణం ఇషాన్కి వాణ్ణి చంపేసేయాలి అన్నంత కోపం. అదే క్షణంలో తన మీద తనకి అసహ్యం కూడా కలిగింది. అసలు తను వదిలి వెళ్ళిపోకుంటే ఇటువంటి ఘోరం జరిగేది కాదు కదా, ఇదంతా పూర్తిగా తన తప్పే అనుకుని కళ్ళు మూసుకుంటాడు. మూసిన కనురెప్పల చాటున కన్నీటి చుక్కలు బయటికి వస్తాయి. అప్పుడే చక్రి రావడం, వాళ్ళందరినీ విరగ్గొట్టడం చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా తను ఫ్రెండ్గా ఎన్నుకున్నవాడు తనకి దేవుడిలాగా కనిపించాడు. నిజంగా ఆ సమయానికి చక్రి రాకపోతే తన భార్య పరిస్థితి ఏంటోనని తెలియకుండానే ఒక్క క్షణం గుండె వేగం పెరిగిపోయి చిన్నగా భయంగా అనిపించడంతో కన్నమ్మని ఇంకాస్త గట్టిగా దగ్గరికి తీసుకొని 2 చేతులతో తన్ని గట్టిగా చుట్టుకుంటాడు. వనిత మాత్రం టెన్షన్గా ప్రకాష్ గారు చేయి పట్టుకొని ఇదంతా ఎప్పుడు జరిగిందండి, అసలు వీళ్ళంతా ఏంటి ఇలా చేస్తున్నారు అమ్మాయిని అనగానే ఆయన కూడా కోపం, బాధతో చూస్తూ అసలు ఇటువంటి తప్పు పని చేయడానికి వాళ్లకు మనసు ఎలా వచ్చింది, ఈడియట్స్, వీళ్ళని ఒక్క క్షణం కూడా బ్రతకనివ్వకూడదు అని ఆయన ఆవేశంగా ఊగిపోతూ ఉంటాడు. ఇషాన్ మళ్ళీ ఒక్కసారి ఆ ఫుటేజ్ చూసి కన్నమ్మని ఎలా హెరాస్ చేశారు, ఎవరెవరు ఎలా బిహేవ్ చేశారు అన్నీ గుర్తుపెట్టుకున్నాడు. అసలు వాళ్ళని చూడగానే రక్తం మరిగిపోయింది. వాళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారో ఎవరో అన్నీ తెలుసు. మొత్తం కూడా వాళ్ళ సోనియా ఫ్రెండ్స్. ఒక్కసారి తన కన్నీళ్లు తుడుచుకొని వాళ్ళ వైపు చూస్తూ చాలా థ్యాంక్స్ అంకుల్, అడగగానే ఫుటేజ్ చూపించారు అనగానే ఆయన ఇషాన్ చేయి పట్టుకొని నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదయ్యా, నేనే నీకు సారీ చెప్పాలి. నీ భార్యకు ఇంత బాధ కలగడానికి మేమే కదా కారణం. వనిత గారు కూడా కన్నమ్మ చేయి పట్టుకోవాలని చూస్తే భయంగా పక్కకి జరుగుతుంది. నన్ను క్షమించమ్మా, నువ్వు కూడా నా బిడ్డతో సమానమే. మా ఇంటికి వచ్చినా జాగ్రత్తగా చూసుకోవడం మా పొరపాటే అనగానే పర్వాలేదు పెద్దమ్మ అంటుంది. ఆ దంపతులు ఇద్దరు బాధగా చూస్తూ ఉంటే కన్నమ్మ వాళ్ళ వైపు తిరిగి మీరేటి బాధపడమాకండి, ఇందులో మీ తప్పేమీ లేదు కదా, నా తలరాత అలా ఉంటే మీరేం చేస్తారు అంటుంది. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు కన్నమ్మ మనసేంటో. అశోక్, అంజలి ఆ రోజు ఎందుకు అంత సపోర్ట్ చేశారు వీళ్లకు పూర్తిగా అర్థమవటంతో నిజంగా నువ్వు బంగారం అమ్మా, ఇషాన్కి నువ్వు భార్యగా రావటం నిజంగా ఇతగాడి అదృష్టమే అంటూ ఆవిడ కన్నమ్మ బుగ్గలాగుతుంది. ఇషాన్కి మాత్రం వాళ్ళని ఎప్పుడు చంపేద్దామా అన్నంత కోపంలో ఉన్నాడు.
ప్రకాష్ గారు పిలవడంతో ఆయన వైపు తిరిగి ఓకే అంకుల్, ఇక మేము వెళ్తాము అనగానే ఆయన ఇషాన్ ముఖం చూస్తాడు. అప్పటికే ఆపుకుంటూ ఉన్నాడేమో, ముఖమంతా ఎర్రగా అయిపోయింది. తన కోపం సంగతి తెలుసు, అసలు విచక్షణ కూడా మర్చిపోతాడు. వెంటనే తన చేయి పట్టుకుని, చూడు నాన్న, ఇప్పుడే కొత్తగా పెళ్ళైన వాడివి, అదీ కాక చాలా భవిష్యత్తున్న వాడివి. నాకు తెలుసు నీ కోపం గురించి, అలాగే ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ గురించి కూడా. ఎవరైనా మన అనుకున్న వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెడితే అస్సలు సహించలేం. అటువంటిది నీ భార్యను వాళ్ళు అలా హింస పెడితే నీ పొజిషన్ ఏంటో నేను ఆలోచించగలను. కానీ ఏం చేసినా సరే నువ్వు ఆచితూచి అడుగువేయి, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకు అనగానే ఒకసారి ఆయన వైపు చూసి, మీరు టెన్షన్ పడకండి అంకుల్, ఏం చేయాలో నాకు తెలుసు. కానీ వాళ్ళనైతే ఊరికే వదిలిపెట్టను. నా భార్య ఎంత మానసిక వేదనను అనుభవించిందో వాళ్ళకు తెలియజేయాలి కదా అని వనిత గారి వైపు తిరిగి, ఇంకొకసారి కలుస్తాను ఆంటీ అనగానే సరే అంటుంది. ఇక వాళ్ళు కూడా ఆ క్షణం ఇషాన్ని ఆపలేకపోతారు. సరే, ఏదైతే అది అవుతుందని కేర్ఫుల్గా ఉండు నాన్న, కావాలంటే కమిషనర్తో నేను మాట్లాడతాను అనగానే చిన్న స్మైల్ ఇచ్చి, పర్లేదు అంకుల్, డిపార్ట్మెంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడు అనేసి కన్నమ్మని తీసుకుని బయటికి వెళ్తాడు. వాళ్ళ మాటలు అర్థం కాకపోయినా కొంత అర్థమవుతుంది. ఇప్పుడు ఇషాన్ తనను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదో చేయాలని డిసైడ్ అయ్యాడు అని అనుకుంటూ తన చెయ్యి ఏమాత్రం విడవకుండా నడుస్తూ ఉన్న ఇషాన్ వైపు ఒకసారి చూసి మెల్లిగా పెనిమిటి అని పిలుస్తుంది. నడక ఆపకుండానే తన వైపుకు తిరిగి ఏంటి అంటాడు. మనం ఇంటికి పోదాం పెనిమిటి, యాడికి వద్దు, దయచేసి నా మాట వినండి అనగానే ఒకసారి కన్నమ్మ వైపు సూటిగా చూసి, ఏం చేయాలో నాకు తెలుసు, పద అని చెప్పేసి తన్ని కాల్లో కూర్చోబెట్టగానే భయంగానే కూర్చుంటుంది. డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి సోనియా ఫ్రెండ్స్ నేమ్స్ నెంబర్స్ అన్నీ సెండ్ చేసి, వీళ్ళు ప్రజెంట్ ఎక్కడున్నారో వితిన్ హాఫ్ అన్ అవర్లో నాకు తెలియాలి. అతను ఇషాన్ క్లాస్మేట్, అలాగే చక్రి తర్వాత బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఈ టైంలో, అది కూడా అర్ధరాత్రి తర్వాత ఫోన్ చేయడంతో కాస్త అనుమానంగా, ఏంట్రా ఏదైనా సీరియస్ మ్యాటరా అనగానే అదంతా తర్వాత మాట్లాడతాను, ముందు నాకు డీటెయిల్స్ చెప్పు, లొకేషన్ కూడా షేర్ చేయి అనగానే ఆ గొంతులో కోపం ఆవేశం రెండూ కనిపిస్తూ ఉంటే సరే అనేసి వెంటనే తన పనిలో పడిపోతాడు. ముందుగా ఇషాన్ మాత్రం కార్ కాస్త ముందుకు పోనిస్తూ ఉంటాడు, ఏం మాట్లాడకుండా. అలాగే చూస్తూ ఉంటే కన్నమ్మ వైపు ఒకసారి చూసి నేరుగా ఒక ఏరియాలోకి తీసుకువెళ్తాడు. ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అర్థం కాకపోవడంతో అలాగే చూస్తూ ఉంటుంది. నేరుగా ఒక రెస్టారెంట్ ముందు ఆపగానే ఇషాన్ కారు చూసిన వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే కన్నమ్మ అది వాళ్ళ మర్యాద ఏమో అనుకుంటుంది. సార్ అంటూ వాళ్ళు విష్ చేయగానే మెల్లిగా తల ఊపి మేడంకి లైట్ ఫుడ్ రెడీ చేసుకొని రండి అని చెప్పగానే ఆల్రెడీ క్లోజ్ చేసే ఉంటుంది. కన్నమ్మ తన పెనిమిటి వైపు చూస్తూ, పెనిమిటి, మనము ఈ సమయంలో వీళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికి, మనం పోదాంపా అంటుంది. తన్ని దగ్గరికి తీసుకుంటాడు. కాస్త భయంగా చూడటంతో తన గడ్డం పట్టుకుని తల ఎత్తి పైకి చూపించగానే అక్కడ సింగానియా హోటల్స్ అని ఉంటుంది. తనకి చదువు రాదు కాబట్టి ఏంటో అర్థం కాకుండా అలాగే చూస్తూ ఉండటంతో లోపలికి నడిపిస్తూ తను స్వయంగా ఒక చైర్లో కూర్చోబెడుతూ ఇది మన రెస్టారెంట్ అంటాడు. అర్థం కాకుండా అలాగే చూస్తూ ఉండడంతో ఇది మన హోటల్, ఇదంతా మనదే అనగానే కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ, ఏటి పెనిమిటి ఇది మందా అంటుంది. ఇంతకుముందు ఉన్న బాధ ఇప్పుడు కన్నమ్మ ముఖంలో లేకపోవడంతో ఇషాన్కి కొంచెం సంతోషంగా అనిపించి, అవును ఇది మొత్తం మనదే అనగానే అప్పుడు చుట్టూ చూస్తూ ఉంటుంది. కానీ కొంతవరకు మాత్రమే లైటింగ్ ఉండటంతో నువ్వు చూడాలంటే ఇంకొకసారి రావచ్చు అనగానే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత వెజిటబుల్ రైస్ రావటంతో దాంట్లో స్పూన్ ఉంటుంది. కన్నమ్మ మాత్రం అలాగే చూస్తూ ఎందుకో తినాలని అనిపించక నాకు వద్దు పెనిమిటి అంటుంది. ఒకసారి కన్నమ్మ వైపు చూసి ఎదురుగా కూర్చున్నవాడు కాస్త తన పక్కన కూర్చోగానే వాళ్ళు సర్వ్ చేయడానికి ముందుకు రావడంతో అక్కర్లేదు నేను చూసుకుంటాను, జ్యూస్ కూడా తీసుకురండి అని చెప్పి స్పూన్ తీసుకొని కాస్త రైతా అలాగే పుదీనా చట్నీ వేసి లైట్గా స్పూన్తోనే కలిపేసి కన్నమ్మ నోటి దగ్గర పెట్టగానే అది తన భర్త తినిపిస్తున్న మొట్టమొదటి ముద్ద. కానీ ఈ పరిస్థితుల్లో తినవలసి రావడంతో కన్నీళ్లతో అలాగే చూస్తూ ఉంటే లెఫ్ట్ హ్యాండ్తో తన కన్నీళ్లు తుడిచి రైట్ హ్యాండ్తోనే స్పూన్ తన నోటి దగ్గర పెడుతూ తిను అనగానే మెల్లిగా నోరు తెరుస్తుంది. ఇంకొక స్పూన్ తన నోటి దగ్గర పెట్టడంతో అక్కడే ఉన్న ఇంకొక స్పూన్ ఇషాన్ చేతికిస్తూ మీరు తినండి పెనిమిటి, నాకొద్దు, మీరు కూడా అసలేమీ తినలేదు కదా, మీ ముఖం చూస్తూ ఉంటే నాకు తెలిసిపోతా ఉంది అనగానే ఒకసారి కన్నమ్మ వైపు చూసి తనకు పెట్టిన స్పూన్తోనే తను కూడా తింటాడు. కన్నమ్మ కంగారుగా
అది నా ఎంగిలి పెనిమిటి అనగానే ఏం మాట్లాడకుండా ఇంకొక స్పూన్ తన నోటి దగ్గర పెట్టగానే ఏం మాట్లాడకుండా నోరు తెరుస్తుంది. ఆకలిగా ఉండటంతో అది కాక తన భర్త తినిపిస్తూ ఉండటంతో తినేస్తుంది. తర్వాత జ్యూస్ తన ఎదురుగా పెట్టగానే నాకొద్దు పెనిమిటి అంటుంది. ఓన్లీ చూపులే, ఏం మాట్లాడకుండా తాగేస్తుంది. తర్వాత ఇషాన్ ఫోన్కి మెసేజ్ రావడంతో ఒక్కసారి ఆ అడ్రస్ ఎక్కడో చూస్తాడు. అది సోనియా వాళ్ళ గెస్ట్ హౌస్. అడ్రస్ ఇంతకుముందు తను చెప్పింది. ఆ అడ్రస్ అంటే తనకున్న ప్రాపర్టీస్ గురించి గొప్పగా చెప్పే విషయంలో అడ్రస్ కూడా చెప్పి ఉంటుంది. తర్వాత ఇక్కడి నుంచి కరెక్ట్గా ట్రాఫిక్ ఏమీ లేదు కాబట్టి అరగంటలో వెళ్ళిపోవచ్చు అనేసి కన్నమ్మ వైపు చూస్తూ పద వెళ్దాం అనగానే ఇంటికే కదా పెనిమిటి అంటుంది. తన వైపు చూసి అవును అనగానే సరే అని తన వెంట బయలుదేరి వెళ్ళిపోగానే కన్నమ్మ మాత్రం ఎలాగో ఇంటికనేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటుంది. మనసు మెదడు రెండూ అలసిపోవడంతో కానీ తన ముఖంలో విషాదపు ఛాయలు మాత్రం అలాగే ఉన్నాయి. అదే క్షణక్షణానికి తన్ను బాధించే విషయం. అసలు కార్ స్టార్ట్ చేసి దాదాపుగా స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి మరీ పోనిస్తూ ఉన్నాడు. కానీ కన్నమ్మకి ఇంత స్పీడ్గా వెళ్తున్నాడని తెలియదు కదా. నిద్రలో ఉంది. నేరుగా అరగంట తర్వాత సోనియా వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గర కారు ఆపి చుట్టూ చూస్తాడు. వాచ్మెన్ కూడా నిద్రపోతూ కనిపించాడు. ముందుగా తన కారు దిగి కన్నమ్మ వైపుకు వచ్చి డోర్ ఓపెన్ చేసి మెల్లిగా భుజం మీద తట్టగానే కళ్ళు తెరిచి చూసి ఇషాన్ బయట ఉండటంతో ఇంటికి వచ్చేసామా పెనిమిటి అని కారు దిగుతుంది. మీ ఆయన మూవీకి తీసుకొని వచ్చాడమ్మా, కొత్త రకం యాక్షన్ మూవీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.